లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 6,000 రూపాయల ఆర్థిక సహాయం రైతులకు అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తుండడం విశేషం. ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాగా ఇటీవల మరో విడత విడుదలైంది. తదుపరి విడత కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతు భారత పౌరుడై ఉండాలి మరియు తన పేరుపై వ్యవసాయ భూమి ఉండాలి. సాధారణంగా చిన్న మధ్యతరగతి రైతులు అంటే 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు ఈ పథకానికి అర్హులవుతారు. అయితే కొన్ని వర్గాలు ఈ పథకానికి అనర్హులు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, నెలకు అధిక పెన్షన్ పొందేవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు ఈ స్కీమ్కు అర్హులు కారని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేసి ఫార్మర్స్ కార్నర్లోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి. అన్ని వివరాలు సరిచూసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ను అదే వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, భూమి పత్రాలు వంటి డాక్యుమెంట్లు అవసరం. ఆన్లైన్తో పాటు మండల వ్యవసాయ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాలు లేదా సిఎస్సి సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి అర్హత ఉన్నవారిని జాబితాలో చేర్చిన తర్వాతే నిధులు విడుదలవుతాయి. మొత్తంగా పీఎం కిసాన్ పథకం చిన్న మధ్యతరగతి రైతులకు ఒక కీలక ఆర్థిక సహాయంగా మారింది. సరైన విధంగా దరఖాస్తు చేసి అర్హత సాధిస్తే ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే ఈ సహాయం రైతులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది.